మీలో ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? లేకపోతే ఆల్రెడీ స్టార్ట్ చేశారా? ఆర్ ఎల్స్ మానిటైజేషన్‌కి దగ్గరలో ఉన్నారా? సో, యూ ఆర్ ఇన్ ఎ రైట్ ప్లేస్. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుందనుకుంటున్నాను. ఎందుకంటే మీరు థంబ్‌నెయిల్‌లో చూసుంటారు. మన ఛానెల్ అయితే 1 మంత్‌లోనే మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయ్యింది. సో, 1 మంత్‌లోనే మానిటైజేషన్‌ని నేను ఎలా చేశాను? అండ్ నేను ఎడిటింగ్‌కి యూజ్ చేసే యాప్స్ ఏంటి? అండ్ యూట్యూబ్ తరపు నుండి నిజంగా మనీ వస్తాయా? నాకొచ్చాయా? అండ్ ఇలాంటి డీటెయిల్స్ అన్నీ నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది. మీకు ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో, టాపిక్లోకి వచ్చేస్తే మనకి మానిటైజేషన్ అవ్వాలంటే యూట్యూబ్ క్రైటీరియా అనేది 2 ఫేసెస్లో ఉంటుందన్నమాట. మినీ మానిటైజేషన్ ఉంటుంది, ఫుల్లీ మానిటైజేషన్ ఉంటుంది. సో, మినీ మానిటైజేషన్‌కి రూల్స్ ఏముంటాయంటే మినిమమ్ 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి, లేకపోతే 3000 అవర్స్ లాంగ్ వీడియోస్ ఉండాలన్నమాట. ఆర్ ఎల్స్ షార్ట్ వీడియోస్‌కి అయితే 3 మిలియన్ వ్యూస్ అయితే రావాలి. అండ్ అది కూడా మినిమమ్ 1 ఇయర్ లోపే రావాలన్నమాట. సో, ఈ మినీ మానిటైజేషన్ కంప్లీట్ అయినప్పుడు మనకు కొన్ని ఫీచర్స్ అయితే అన్లాక్ అవుతాయన్నమాట. లైక్ సూపర్ చాట్ గానీ, సూపర్ థాంక్స్ గానీ, లేకపోతే యూట్యూబ్ మెంబర్‌షిప్ గానీ, ఇలాంటి ఫీచర్స్ అనేవి అన్లాక్ అవుతాయి. అండ్ ఫుల్లీ మానిటైజేషన్‌కి మాత్రం మినిమమ్ 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి అండ్ 4000 అవర్స్ వాచ్ అవర్స్ ఉండాలి. అదే షార్ట్స్‌లో అయితే మనకి 10 మిలియన్ వ్యూస్ వస్తే సరిపోతుందన్నమాట. ఇది కూడా మనకి 1 ఇయర్ లోపే అయ్యి ఉండాలి. అండ్ మనకి ఫుల్లీ మానిటైజేషన్ అయినప్పుడు మాత్రమే మనకి రెవెన్యూ అనేది జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇంకా చాలా మందికి డౌట్ ఉంటుంది. అసలు ఇంత కష్టపడి వీడియోస్ చేసిన తర్వాత అసలు డబ్బులొస్తాయా? రావా? రెవెన్యూ వస్తుందా? రాదా? అని. బట్ అలాంటి డౌట్ అయితే పెట్టుకోకండి. డబ్బులైతే వస్తాయి. బట్ మనకి యూట్యూబ్‌లో చూపించినట్టు చాలా మంది వీడియోస్ పెడతారనమాట. యూట్యూబ్ ద్వారా లక్షలు వస్తాయి. బట్ అదంతా ఫేక్ అన్నమాట. మనకి అంత అమౌంట్ అయితే రాదు. బట్ మీరు కష్టపడి హార్డ్ వర్క్ చేస్తే మాత్రం మీకు డీసెంట్ అమౌంట్ అయితే వస్తుంది. అండ్ నాకు కూడా వచ్చింది. బట్ చాలా ఎక్కువ రాలేదు, చాలా తక్కువ రాలేదు. బట్ డీసెంట్ అమౌంట్ అయితే వచ్చింది. మీరు హార్డ్ వర్క్ చేస్తూ కంటిన్యూస్‌గా చేస్తే మాత్రం మంచి ఫ్యూచర్ అయితే ఉంటుందన్నమాట. ఇది మీకు మంచి ఇన్‌కమ్ సోర్స్ లాగా అయితే ఉంటుంది. సో, నేను కూడా ఈ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు అసలు మనీ గురించి గానీ, మానిటైజేషన్ గురించి గానీ నాకసలు ఇవేవి రూల్స్ అసలు తెలియనే తెలీదన్నమాట. సో, నేను ఒక మెసేజ్ పాస్ చేయాలని లైక్ నా ప్రెగ్నెన్సీ జర్నీ గానీ, పోస్ట్ పార్టమ్ గానీ నేను ఎక్స్‌పీరియన్స్ చేసిన తర్వాత లైక్ ప్రతి ఒక్క హస్బెండ్ తన వైఫ్‌కి సపోర్ట్‌గా ఉండాలి అనే ఒక మెసేజ్ నేను పాస్ చేయాలి అనే ఒక మోటివ్ తోటే నేను ఈ వీడియోస్ అనేది షేర్ చేశాను. బట్ లక్కీగా నాకైతే చాలా రీచ్ వచ్చిందనమాట మీ అందరి సపోర్ట్ వల్ల. సో, ఆ తర్వాతే నాకు ఈ రూల్స్ ఇవన్నీ రెగ్యులేషన్స్ నాకు తెలుసుకున్నాననమాట. సో, మీరు కూడా అలాగే ఒక మంచి మోటివ్‌తో జెన్యూన్‌గా ఛానల్ స్టార్ట్ చేస్తే గనక రీచ్ కంపల్సరీ వస్తుంది. సో, నాకైతే వచ్చింది. సో, అదే ఎక్స్‌పీరియన్స్ నేను మీతో షేర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నేను వీడియో ఎడిటింగ్ ఏ యాప్‌లో చేస్తాను. సో, నేనైతే ఇన్‌షాట్ అనే ఎడిటింగ్ యాప్‌లో చేస్తాననమాట. అండ్ వాయిస్ ఓవర్ కూడా సేమ్ అదే యాప్‌లో ఇస్తాను. అండ్ ఇంకా చాలా మందికి డౌట్ ఏంటంటే ఇన్‌షాట్ యాప్‌లో సేవ్ చేసిన తర్వాత కింద మూలన వాటర్ మార్క్ పడుతుందనమాట ఇన్‌షాట్ అని. అండ్ అది కూడా రిమూవ్ చేసుకోవడానికి మనకి ఇన్‌షాట్ ప్రో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ కూడా అవసరం లేదనమాట. మనం ఒక 2, 3 యాడ్స్ చూస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ థంబ్‌నెయిల్ వచ్చేసి నేను రీసెంట్‌గానే ఇది యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. లైక్ క్యాన్వా యాప్‌లో థంబ్‌నెయిల్ అయితే ఎడిట్ చేస్తున్నాననమాట. అదైతే చాలా బెస్ట్ ఉందనమాట థంబ్‌నెయిల్ ఎడిట్ చేసుకోవడానికి. ఈ 2 యాప్స్ కూడా మనకి చాలా యూజర్ ఫ్రెండ్లీ ఉంటాయన్నమాట. మనకి దీనికి ఎలాంటి ప్రో సబ్స్క్రిప్షన్ అవసరం లేదు. 2 ఫ్రీ ఎడిటింగ్ యాప్స్ అయితే మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ మీద నేను ఎంత ఇన్వెస్ట్ చేశాను. నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు మెంటల్‌గా ఫిక్స్ అయ్యాననమాట. అసలు ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ చెయ్యొద్దు అని. అండ్ నేనైతే ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ అయితే చెయ్యలేదు. నేను వీడియోస్ అప్‌లోడ్ చేసేటప్పుడు నా దగ్గర ఐఫోన్ కెమెరా ఉండే అనమాట. నేను అదే కెమెరాతో షూట్ చేసేదాన్ని. అండ్ ఈ ఫ్రీ ఎడిటింగ్ యాప్స్‌లోనే ఎడిటింగ్ చేసి అప్‌లోడ్ చేస్తుండే అనమాట. నేనైతే ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేయలేదు. నాకు మంచి రీచ్ వచ్చిన తర్వాత నేను నా ఫస్ట్ పేమెంట్ వచ్చిన తర్వాతనే నేను ఈ మైక్ కానీ, ట్రైపాడ్ గానీ తీసుకున్నాననమాట. సో, నేను మీకిచ్చే సజెషన్ ఏంటంటే
యూట్యూబ్ స్టార్ట్ చేయగానే వెంటనే ఇమ్మీడియట్ గా ట్రైపాడ్ మైక్ అని ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఎందుకంటే ముందే మనం ఇవన్నీ చాలా అమౌంట్ పెట్టి తీసుకున్న తర్వాత ఒకవేళ మన వీడియోస్ కి రీచ్ అనేది రాకపోతే లైక్ చాలా డిసప్పాయింట్మెంట్ అయితే అయిపోతాం అనమాట. సో మీరు ఒక 1-2 మంత్స్ వీడియోస్ కంటిన్యూస్ గా అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఒకవేళ మంచి రీచ్ వస్తుంది అనిపిస్తే మీరు అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు వస్తున్న మొబైల్ ఫోన్స్ లో ప్రతి ఒక్క ఆండ్రాయిడ్ ఫోన్ లో కూడా కెమెరా ఫీచర్ అయితే బాగుంటుంది కాబట్టి మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఫ్రీ ఎడిటింగ్ యాప్స్ లో చక్కగా ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ లోకి వచ్చేద్దాము. అదే మనం యూట్యూబ్ గ్రో అవ్వడానికి తీసుకోవాల్సిన టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నమాట. సో చాలా మంది యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు చేశాకైనా కానీ చాలా భయపడుతూ ఉంటారనమాట. నెగిటివ్ కామెంట్స్ వస్తాయేమో, ఆ నెగిటివ్ కామెంట్స్ నేను తీసుకోగలుగుతానా లేదా అని. సో మీరు ఎప్పుడు నెగిటివ్ కామెంట్, మీరు ఏదైనా కంటెంట్ చేసేటప్పుడు జెన్యున్ గా చేస్తే మాత్రం మీకు నెగిటివ్ కామెంట్స్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ నెగిటివ్ కామెంట్స్ వచ్చినా సరే మీరు పట్టించుకోకుండా మీ కాన్ఫిడెన్స్ తో మీరు జెన్యున్ గా ఉంటే మాత్రం మీ కాన్ఫిడెన్స్ తో మీకు నచ్చింది చేయండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఫీల్డ్ లో, మన లైఫ్ లో ప్రతి ఒక్క ఫేజ్ లో నెగిటివిటీ అనేది ఉంటుంది. మనం దాన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్తేనే మనకు సక్సెస్ అనేది వస్తుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే మనం చేసే కంటెంట్ జెన్యున్ గా ఉండాలి. లైక్ వేరే వాళ్ళ వీడియోస్ కాపీ చేసి పెట్టడం కానీ, లేకపోతే వేరే వాళ్ళ మ్యూజిక్ కాపీ చేసి పెట్టడం కానీ, ఇలాంటివి చేస్తే అసలు యూట్యూబ్ మనకి రీచ్ అనేది ఇవ్వదు. యూట్యూబ్ పెట్టే గైడ్ లైన్స్ మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, లేకపోతే మన ఛానలే బ్యాన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. మీరు చేసే కంటెంట్ జెన్యున్ గా ఉండాలి అండ్ కొత్తగా ఉంటే మనకి రీచ్ అనేది ఈజీగా వస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి కన్సిస్టెన్సీ అనేది కంపల్సరీ ఉండాలి. చాలా మంది ఏంటంటే ఒక వీడియో పెట్టి దానికి రీచ్ రాలేదు, వ్యూస్ రాలేదు అని బాధపడుతూ ఒక నెక్స్ట్ 2-3 డేస్ అసలు వీడియో అప్లోడ్ చేయరనమాట. అట్లా ఎప్పుడు చేయొద్దు. మనం ఒక 10 వీడియోస్ అప్లోడ్ చేస్తే కనుక అందులో ఏదో ఒక వీడియోకి కంపల్సరీ రీచ్ అయితే వస్తుంది. అండ్ మనం పెట్టే ప్రతి వీడియోకి రీచ్ రావాలని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట. సో ఒకవేళ కంటెంట్ బాగుంటే వస్తుంది, ఒకవేళ కంటెంట్ నార్మల్ గా ఉంటే మాత్రం మనం పెట్టే ప్రతి వీడియోలో ఏదో ఒక వీడియో అయితే కంపల్సరీ రీచ్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి పేషెన్స్ కూడా ఉండాలి. మనం వీడియో అప్లోడ్ చేయగానే వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్ పెరగట్లేరు అని డిసప్పాయింట్ అవ్వద్దు. మనం ఫస్ట్ ఒక 2-3 మంత్స్ అయితే కన్సిస్టెన్స్ తో వీడియోస్ అప్లోడ్ చేస్తూ వ్యూస్, సబ్స్క్రైబర్స్ పట్టించుకోకుండా మన పనేదో మనం చేస్తూ ఉంటే మనకి ఏదో ఒక రోజు సక్సెస్ అయితే వస్తుంది. సో నా ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు 100 ఉండే సబ్స్క్రైబర్స్, ఇప్పుడైతే 85K సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో ఇదంతా మీ సపోర్ట్ వల్లనే. సో మీరు కూడా కంటిన్యూస్ గా కన్సిస్టెన్సీ తోటి వీడియోస్ అప్లోడ్ చేస్తే సక్సెస్ అనేది కంపల్సరీ వస్తుంది అనమాట. సో ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మానిటైజేషన్ గురించి కానీ, ఎడిటింగ్ గురించి కానీ, ఏదైనా టాపిక్ గురించి మీకు ఒకవేళ డౌట్స్ ఉంటే కనుక నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దాని గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను. అండ్ మీకు ఈ వీడియో అయితే యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి ఇంత లవ్, ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు. ఇప్పుడు మన ఛానల్ వచ్చేసి 85K సబ్స్క్రైబర్స్ అయ్యారనమాట. సో చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన మీ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ కానీ వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.